ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. మహబూబాబాద్ జిల్లాలో ఒక దారుణ హత్య కలకలం రేపింది. కుల పెద్దతో గొడవ పడ్డాడనే కోపంతో ఓ వ్యక్తిపైన తోటి కులస్తులు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. తొర్రూరు మండలం మడిపల్లిలో 5వ రోజు అంటే ఐదొద్దుల కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాళ్ళు కర్రలతో దాడి చేయడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన తర్వాత నిందితులంతా పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోవడం మరింత సంచలనంగా మారింది. ఇంతకీ ఘటనలో ఏం జరిగింది, అంతగా చంపాల్సినటువంటి గొడవ ఎక్కడ మొదలైంది, పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో మధు, ఏంటి అక్కడ కుల పెద్దలే అందరూ కలిసి ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపినట్టుగా తెలుస్తుంది. గొడవ ఎలా మొదలైంది, ఎందుకు అతన్ని చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది? థ్యాంక్ యూ సాయి. మహబూబాద్ జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. కుల పెద్దలతో ఘర్షణ పడ్డాడనే ఆగ్రహంతో ఒక వ్యక్తిని తోటి కులస్తులే అత్యంత దారుణంగా రాళ్ళు కర్రలతో కొట్టి చంపిన ఘటన తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ముత్తరగతి కుల పెద్దలు ఘర్షపడ్డారనే ఆగ్రహంతో ఒక వ్యక్తిని తోటి కులస్తులు ఎందుకు కొట్టారంటే, మహబూబాద్ జిల్లాలో సంబంధించినటువంటి మడిపల్లి గ్రామానికి చెందినటువంటి రమేష్ అనే వ్యక్తి స్థానికంగా ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇటీవల వీరి కులానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి మృతి చెందడంతో, అయితే మరణించిన వ్యక్తి అంటే సేమ్ కులం అంటే ముద్రాజు కులానికి చెందిన వ్యక్తి కావడంతో కులస్తులంతా కలిసి ఒక కమ్యూనిటీ హాల్ వద్ద కూడా వాళ్ళు అంటే చనిపోయిన తర్వాత కూడా మనము 2 days ఫంక్షన్ 5 days ఫంక్షన్ లాస్ట్ 10 days ఫంక్షన్ చేసుకున్నాం మనం ఆనవాయితీగా వస్తుంటుంది. అయితే ఈ రోజు అంటే నిన్న 5వ రోజు కావడంతో సంబంధించిన కుల పెద్ద మనుషులంతా కలిసి కూర్చొని అంటే సాంప్రదాయం ఉంటుంది అనమాట. కొంచెం అందరూ కలిసి పెద్ద మనుషులంతా కూర్చొని దావా చేసుకోవడం కలిసి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ జరిగిన నేపథ్యంలో ఒక చిన్న గొడవ స్టార్ట్ అయింది. చిల్లికి గాలి వాళ్ళగా మారినటువంటి ఒక చిన్న తగాద ఒక హత్యకు దారి తీసిందని చెప్పొచ్చు. సంబంధించినటువంటి ఏదైతే రమేష్ తన కులపెద్ద అయినటువంటి యాకెత్తో ఘర్షణ దిగి మధ్య ఉండే ఘర్షణ దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి తోటి కులస్తులు రమేష్ పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంటే వారి బారి నుంచి కూడా ఈ రమేష్ తప్పించుకునేందుకు రమేష్ పరుగులు తీసినప్పటికీ వెంటాడి రాళ్లతో కొట్టి విచక్షణ కోల్పోయి దాడి చెప్తూ అక్కడికి మృతి చెందిన ఆ బాడీని కూడా తీసుకెళ్లి ఆ చెరువు పక్కన ఉన్న చెరువులో వేయడం జరిగింది. అయితే ఈ దారుణానికి పాల్పడిన నిందితులు కూడా చంపే నేపథ్యంలో కూడా వాళ్ళు ఎలాంటివి జంకు బెంకు లేకుండా కూడా డైరెక్ట్ ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారని మనకు తెలుస్తుంది. అది ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సంఘటన స్థలానికి వచ్చి ఉంటే ఆ పోలీసులు కూడా మొత్తం విచారించి ఏం జరిగిందనే ఘటనపై కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ అటు చనిపోయారు కదా, మళ్ళీ కులస్తుల మధ్య మళ్ళీ ఏమైనా వాగ్వివాదాలు ఘర్షణ వాతావరణం ఏమైనా నెలకొంటుంది అనే ఉద్దేశంతో కూడా సంబంధించినటువంటి మడిపల్లి గ్రామంలో కూడా అక్కడ సంబంధించిన కాలనీలో కూడా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు, భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఉత్తరకైతే మరి గతంలో కూడా అంటే పెద్ద మనుషులు మాట్లాడుకున్న సందర్భంలో మరి వీళ్ళ మధ్య తగాద ఎందుకు వచ్చింది, ఎవరు దూషించాడు, ఒక పెద్ద మనిషిని యాకే దూషించాలని తెలుస్తుంది. మరి తనకి గతంలో కూడా చిన్న తగాదాలు ఉన్నాయని కూడా పోలీసులు దర్యాప్తు తెలుస్తుంది. సాయి గురకైతే రైట్, థ్యాంక్ యూ మధు. నా ఇంటికి 20 మంది వచ్చిల్లే, నా ఇల్లు అంతా సోదా చేసిళ్ళు, నా ఇంట్లో బాత్రూమ్ అంతా చేసి నా మీద ప్రమాణం చేసి వచ్చిళ్ళు వీళ్ళందరూ. నేను అట్లా నమ్మినే. ఇప్పుడు మమ్మల్ని చంపుతారనే భయం ఉంది. ఇప్పుడు దానికి డబ్బులు ఊరే కదా మా అన్న 20 మంది ఉన్నారట. ఆడ 20 మంది ముందడ చంపిన చూద్దా ఒక్కరు రాలేదట.